హలో హాయ్, నేను విశ్రాని. ఈరోజు నేను మీకు గోంగూర ఎగ్ పచ్చడి చూపిస్తున్నా. అయితే ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నా. నెక్స్ట్ మనం గోంగూరని చూద్దాం. ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని వేరే బాండ్లీ పెట్టుకుందాం. ఇక్కడ నేను టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, గోంగూర తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాం. స్టవ్ మీద గిన్నెలో ఇవన్నీ వేసుకున్న ఉల్లిగడ్డ, టమాటా అండ్ గోంగూర, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఫస్ట్ వాటర్లోనే ఉడికించాలి. జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. జీలకర్ర వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాటర్లో మనం ఉడికించుకుందాం. ఫస్ట్ ఎగ్ పచ్చడికి మనము వాటర్లోనే ఉడికించాలి. ఫస్ట్ బాగా వాటర్ అన్ని దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇది దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు చల్లార్చుకొని దీన్ని కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఇట్లా కచ్చా పచ్చగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఎగ్ పచ్చడికి. ఇప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేద్దాం. పచ్చడికి బాండ్లీలో ఆయిల్ తీసుకున్నా, కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు ఉల్లిగడ్డ ఒక 3 కట్ చేసుకున్న పొడుగ్గా అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగనిద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఆ పచ్చడిని ఇందులో వేసుకుందాం. నేను పచ్చడిని ఉల్లిపాయలో వేసేసుకున్నా. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి బాగా. ఇప్పుడు నేను ఇందులో ఎగ్స్ని వేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు కట్ చేస్తున్నా వేసుకోవచ్చు, ఎట్లన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లానే వేసుకుంటున్నా. ఇప్పుడు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, కానీ కొంచెం మిర్చి పౌడర్. బాగా కలుపుకుందాం. మనకైతే ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. గోంగూర ఎగ్ పచ్చడి. కొత్తిమీరని జల్లేసుకుందాం. ఈ ఎగ్ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి పచ్చడి అన్నమాట.